మెదక్ జిల్లా చేగుంట మండల కేంద్రంలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. డీఎస్పీ నరేందర్ గౌడ్ ఆధ్వర్యంలో 110 మంది పోలీసుల బృందం ప్రత్యేక తనిఖీలు చేపట్టింది. సరైన పత్రాలు లేని 79 బైకులు, 2 ఆటోలను స్వాధీనం చేసుకున్నారు. సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. గంజాయి, డ్రగ్స్ అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు డీఎస్పీ నరేందర్ గౌడ్. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని తెలిపారు పోలీసులు. చేగుంట ప్రాపర్లో ఇవాళ మొత్తము తూప్రాన్ సబ్ డివిజన్ పోలీసు అందరూ కలిసి ఇవాళ మేము ఇక్కడ ఎస్పీ మెదక్ గారి ఆదేశాల మేరకు కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ అనేది చేయడం జరిగింది. ఈ కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ అనేది ఏంటంటే ముఖ్యంగా ఏంటంటే ప్రజలకు ఇది భరోసా ఇవ్వడానికి చేసింది. ఇది ప్రజలకు ఏంటంటే చాలామంది ఏంటంటే చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్గొంటారు. కొంతమంది నేరస్తులు, నిందితులు వీళ్ళందరూ కూడా ఏంటంటే షెల్టర్ తీసుకునే అవకాశం ఉంది మన ఏరియాలో బయట. ఎందుకంటే ఇక్కడంతా కూడా ఇండస్ట్రియల్ ఏరియా కాబట్టి అందరూ రూమ్లలో కిరాయిల పేరుతోటి వాళ్ళు ఏంటంటే ఇళ్ళల్లో ఉండుకుంటూ షెల్టర్ తీసుకునే అవకాశం ఉంది. ఈ రకమైన అవేర్నెస్ పబ్లిక్కి మనం కలిగించడము, ఎవరైనా అట్లా నేరస్తులు ఎవరైనా ఉంటే ఇట్లా ఒక డెటరెన్స్, ఒక భయం అనేది ఉంటుంది. తర్వాత వాళ్ళను సోదా ఆ రకంగా కూడా చేస్తూ పబ్లిక్ని ఏంటంటే మేము కలవడం జరిగింది. ఇందులో భాగంగా దాదాపు అన్ని అపార్ట్మెంట్లు, తర్వాత ఏవైతే ఇళ్ళు ఉన్నాయో అవన్నీ కూడా సెర్చ్ సోదా చేయడం జరిగింది. తర్వాత పబ్లిక్ని వాళ్ళని ఈ విషయంలో మేము అవేర్ చేయడం, ఎవరైనా కిరాయి బయట వ్యక్తులకు ఇచ్చినప్పుడంటే వాళ్ళకి సంబంధించిన పూర్తి ఐడి కార్డులు, తర్వాత వాళ్ళకి సంబంధించిన వివరాలు ఉంటేనేవండి కొంతమందికి నేరస్తులకు ఆశ్రయం ఇచ్చేస్తే తర్వాత వాళ్ళు కూడా ఇబ్బంది పడే అవకాశం ఉంది. కాబట్టి ఆ విషయం కూడా అందరికీ చెప్పడం జరిగింది. తర్వాత గాంజా, డ్రగ్స్ ఇట్లాంటి వాటిని సప్లై చేసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళ పొజిషన్లో కూడా పెట్టుకునే అవకాశాలు కూడా అట్లాంటి అక్రమ కార్యకలాపాలకు కూడా పాల్పడద్దు అన్న విషయం కూడా అందరికీ చెప్పడం జరిగింది. అదేవిధంగా ముఖ్యంగా ఏంటంటే కొన్ని ఈ వెహికల్స్ మేము సీజ్ చేయడం జరిగింది. సరైన డాక్యుమెంట్స్ లేని వెహికల్స్ దాదాపు 69 2 వీలర్స్, తర్వాత 2 ఆటోలు మేము వాళ్ళు సరైన పత్రాలు చూపించకపోవడం, వాళ్ళకి సంబంధించిన ఓనర్షిప్ పర్టికులర్స్ చూపించకపోవడంతో వాటిని అన్నింటినీ కూడా మేము ఇవాళ సీజ్ చేసినాము. పూర్తి అంటే వాళ్ళు డాక్యుమెంట్స్ మాకు ఇచ్చేసిన తర్వాత ఒకసారి అన్ని పూర్తిగా ప్రాపర్గా వెరిఫై చేసేసి వాటిని కూడా రిలీజ్ చేయడమో లేకపోతే కోర్టుకు సబ్మిట్ చేయడమో చేస్తాము.